ఇప్పుడు మీ దగ్గరికి ఎవరన్నా లిరిసిస్ట్‌గా చేయమని వచ్చి అంటే సినిమాకి పాటలు రాయమని వస్తే సంగీత దర్శకత్వం అవకాశాలు అడగడం గాని ఏమైనా జరుగుతుందా ఇప్పుడు? అలా అడగనండి. ఎప్పుడు నేను ఓకే. నాకు లిరిక్ రాయడానికి నా లిరిక్ ఎవరైనా నచ్చితే ఆబ్వియస్లీ వాళ్ళకి ఆల్రెడీ దే హ్యావ్ ఎన్ ఐడియా దట్ ఐఎమ్ కంపోజర్ ఆల్సో. హ్మ్. సో లిరిక్స్ రాయడానికి వచ్చినప్పుడు లిరిక్స్ కోసం మనల్ని అప్రోచ్ అయినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ఏది అడిగారో అది నేను చేసి పెడితే తప్ప నేను మ్యూజిక్ చేస్తా అండి చూడండి అనేది నేను ఇప్పటికొచ్చి ఎవరిని అడిగింది లేదండి. యాక్చువల్లీ ఇప్పుడనే కాదండి, ఆల్ ద హోల్ జర్నీ ఆల్సో ఆర్గానిక్గా అన్నీ నాకు వచ్చిన అవకాశాలే. కానీ నేను ఎక్కువ వెళ్ళి అడిగితే అది వర్కౌట్ అవుతుందని పెద్ద నాకు అంత నమ్మకం ఓకే. లేదండి. ఎందుకంటే అంటే ఎవరినైనా కదిలిచ్చింది మన మ్యూజిక్ ఇంపాక్ట్ ఇచ్చింది ఒక వ్యక్తి. సో అది ప్రొడ్యూసర్ అయి ఉండొచ్చు, డైరెక్టర్ అయి ఉండొచ్చు, ఇంకో రైటర్ అయి ఉండొచ్చు. వాళ్ళు రెఫర్ చేస్తారు. చాలాసార్లు మా వర్డ్ ఆఫ్ మౌత్ వల్లనే నాకు అవకాశాలు వచ్చాయి. నేను వెళ్ళి అడిగింది ఎప్పుడు నాకంత పెద్ద మెటీరియల్స్ అడిగిందే చాలా తక్కువ, అరుదైన సందర్భాలు ఉంటాయి. ఓకే. బట్ ఐ డోంట్ థింక్ సో అవి కూడా నాకు నా ఫేవర్లో వర్కౌట్ అయ్యానైతే నేను అనుకోవట్లేదు. సో లిరిక్స్ వచ్చినప్పుడు లిరిక్స్కే న్యాయం చేయడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ 5 years నుంచి రాసి తెలియకుండా అదేంటంటే అదొక మెయిన్ స్ట్రీమ్, అందులో కూడా ఒక సక్సెస్ అనేది వచ్చేసేసరికి కొంతమంది నా స్టైల్ నచ్చి రాయించుకునే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఉన్నారు. సో లక్కీలీ ఫర్ మీ అది కూడా నడుస్తుంది. ఇప్పుడు నా మ్యూజిక్ వచ్చేసరికి అదొక ఎడిషనల్ యాడెడ్ బ్యూటీ లాగా. అంటే లిరిక్ మీద మనకు ఒక గ్రిప్ ఉండడం అనేది మన సాంగ్స్కి అది కొంతవరకు మనం వేరే లిరిక్ రైటర్స్తో పనిచేస్తున్నప్పుడు కానీ ఆర్ డైరెక్టర్స్తో వాళ్ళ టేస్ట్ ప్రకారం ఈ హుక్ లైన్స్ అవన్నీ నేనే మ్యాక్సిమంగా నా సాంగ్స్లో ఫస్ట్ ఒక అడ్రస్ లాగా నేను వెతుక్కుని ఇచ్చేస్తాను అనమాట. సో అలా అది ఇన్స్ట్రుమెంట్ లాగా హెల్ప్ అవుతుందండి నా లిరిక్ రైటింగ్ అనేది. ఓకే. అంతేగాని లిరిక్ కోసం అయితే లిరిక్ వచ్చిన అయితే మ్యూజిక్ డైరెక్షన్ అయితే అడగలేదు ఇప్పుడు.